ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఎల్కానా అనే ఒక మనిషి ఉండేవాడు. అతనికిద్దరు భార్యలు. ఒకరి పేరు హన్నా, మరొకరి పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉండేవాడు, కాని హన్నాకు పిల్లలు లేరు. అందువల్ల హన్నా చాలా బాధపడేది. ప్రతి సంవత్సరం వారు దేవుని ఆలయానికి వెళ్లి ప్రార్థించేవారు. ఒకరోజు హన్నా దుఃఖంతో దేవుని సన్నిధిలో మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లతో ప్రార్థించింది. ప్రభువా, నన్ను జ్ఞాపకముంచుకొని నాకు ఒక కుమారుని ఇస్తే అతన్ని నీ సేవకు అర్పిస్తాను అని మొరపెట్టుకుంది. హన్నా నిశ్శబ్దంగా ప్రార్థిస్తుండగా యాజకుడైన ఏలీ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత ఆమె బాధను అర్థం చేసుకొని ఇలా అన్నాడు, శాంతిగా వెళ్ళు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. కొంతకాలానికి దేవుడు హన్నా ప్రార్థనకు సమాధానమిచ్చాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అతనికి సమూయేలు అని